మండలా డిజైన్ ఫార్మేషన్ అంటే ఏంటి, ఏ ఎలిమెంట్స్ ని యూజ్ చేసి మండలా డిజైన్ డ్రా చేయాలో చూసేద్దాం రండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెన్నా బై శ్రీ గామాసు. డే 15 మెహందీ క్లాస్లో మనం తెలుసుకునేది మండలా డిజైన్ గురించి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మండలా డిజైన్స్ ఎలా డ్రా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక సర్కిల్ని ఇలా డ్రా చేయకూడదు. ఫస్ట్ డాటెడ్ లైన్స్తో ఒక ప్లస్ షేప్ అనేది డ్రా చేసి దాని ఎడ్జెస్ కలిపితే నీట్గా సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా చిన్ని సర్కిల్ డ్రా చేసి హమ్స్ అనేవి అన్ఈవెన్గా యాడ్ చేయకూడదు. నీట్గా కంప్లీట్ సర్కిల్ డ్రా చేసి దానికి హమ్స్ అనేవి ఈవెన్గా నీట్గా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం సర్కిల్ డ్రా చేయడం రాని వాళ్ళు ఇలా పెన్సిల్తో కానీ పెన్తో కానీ ట్రై చేయండి. ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేశాను, దాని లోపల లోటస్ అనేది డ్రా చేస్తున్నాను. పెటల్స్ అన్ని ఈవెన్గా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్కిల్ బయట ఇంకో సర్కిల్ థిన్ లైన్తో డ్రా చేస్తున్నాను. ఆ సర్కిల్కి హమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా హమ్స్ అన్నీ ఒకే సైజులో ఉండేలాగా నీట్గా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ లేయర్గా కూడా హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇలా హమ్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కోన్తో ఎలా వేయాలో చూసేయండి. ఒక సర్కిల్ని డ్రా చేసుకుంటున్నాను. ఆ సర్కిల్ లోపల లోటస్ ఫ్లవర్ అనేది డ్రా చేస్తున్నాను. ఇలా పెటల్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఆ పెటల్స్ లోపల షేడింగ్ అనేది చేసుకోవాలి. షేడింగ్ కంప్లీట్ అయిన తర్వాత పెటల్స్కి మిడిల్లో డాట్ అనేది యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్లవర్కి లైన్కి మిడిల్లో ఉన్న గ్యాప్ని థిక్ ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ అవుటర్ లైన్గా థిన్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఆ లైన్కి హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. మళ్ళీ సెకండ్ లేయర్ కింద హమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. హమ్స్ అంతా వేయడం కంప్లీట్ అయిన తర్వాత దానికి డాట్స్ అనేవి ఈవెన్ డిస్టెన్స్లో ఉండేలాగా పెట్టుకోవాలి. నెక్స్ట్ మండల డిజైన్ ఎలా డ్రా చేయాలో చూసేయండి. ఇట్లా బ్యాంగిల్ కానీ ఏదైనా రౌండ్ ఆబ్జెక్ట్ తీసుకొని సర్కిల్ అనేది డ్రా చేస్తున్నాను. దాని మిడిల్లో చిన్ని సర్కిల్ వచ్చేలా డ్రా చేసి దాని లోపల థిక్ ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. మళ్ళీ చిన్ని సర్కిల్ డ్రా చేసి దానికి హమ్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా హమ్స్ యాడ్ చేసిన తర్వాత బిగ్ హమ్స్ అనేవి యాడ్ చేయాలి. నెక్స్ట్ దానికి బయట ఒక లైన్ డ్రా చేసి హమ్స్కి లైన్కి మిడిల్లో ఉన్న గ్యాప్ని థిక్ ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ ఒక థిన్ లైన్ని డ్రా చేస్తున్నాను. దానికి హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. స్పైరల్ విత్ డాట్ అనేది డ్రా చేసి దానికి హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇట్లా 4 సైడ్స్ డ్రా చేసిన తర్వాత మిగిలిన ప్లేసెస్లో కూడా స్పైరల్స్ అనేవి డ్రా చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ అలానే. స్పైరల్స్ అన్ని డ్రా చేసిన తర్వాత 2 స్పైరల్స్ మిడిల్లో బోల్డ్ లీవ్స్ అనేవి వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. సేమ్ ఇలానే అన్ని స్పైరల్స్ మిడిల్లో డ్రా చేసి డాట్స్ అనేవి పెట్టుకోవాలి. నెక్స్ట్ మండలా డిజైన్ ఎలా డ్రా చేయాలో చూసేయండి. ఫస్ట్ ఇలా సర్కిల్ డ్రా చేస్తున్నాను. దానిపైన 2 థిన్ లైన్స్ తో మళ్ళీ సర్కిల్స్ డ్రా చేస్తున్నాను. మిడిల్ సర్కిల్ థిక్ ఫిల్లింగ్ అనేది చేసుకుంటున్నాను. అవుటర్ లైన్స్ కి హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇలా హమ్స్ అన్ని నీట్ గా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పైరల్స్ ని డ్రా చేస్తున్నాను. వాటికి బోల్డ్ లీవ్స్ మిడిల్లో వచ్చేలాగా యాడ్ చేస్తున్నాను. సేమ్ పైన కూడా ఇలానే డ్రా చేసుకోవాలి. 2 స్పైరల్స్ డ్రా చేసి బోల్డ్ లీవ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ హమ్స్ కి సైడ్స్ న డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మండల డిజైన్ ఎలా డ్రా చేయాలో చూసేయండి. ఇట్లా సర్కిల్ డ్రా చేస్తున్నాను. దాని లోపల ఇంకో లేయర్ వచ్చేలాగా ఇంకో సర్కిల్ డ్రా చేస్తున్నాను. దాని లోపల చెక్స్ ప్యాటర్న్ అంటే స్లాంటింగ్ లైన్ తో చెక్స్ అనేవి వేస్తున్నాను. దానికి బోల్డ్ లీవ్స్ వచ్చేలాగా యాడ్ చేస్తున్నాను. సేమ్ ఇదే ఫిల్లింగ్ మొత్తం చేసుకోవాలి. అంటే ఇదే చెక్స్ ప్యాటర్న్ అనేది డ్రా చేయాలి. తర్వాత అవుటర్ లైన్ ని థిక్గా చేసుకుంటున్నాను. దానికి హమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా హమ్స్ అన్ని నీట్గా యాడ్ చేసుకున్న తర్వాత వాటికి బిగ్ హమ్స్ అనేవి డ్రా చేస్తున్నాను. బిగ్ హమ్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత వాటి అవుటర్ లైన్స్ అనేవి ఇట్లా థిక్ చేసుకోవాలి. వాటి షేప్ అనేది మారిపోకుండా. నెక్స్ట్ స్పైరల్స్ అనేవి డ్రా చేస్తున్నాను. 2 స్పైరల్స్ కింది వైపు, అలాగే వాటి మిడిల్లో స్పైరల్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. వీటిని అన్నిటిని అవుటర్ లైన్స్ థిక్ చేసుకోవాలి. నెక్స్ట్ బిగ్ డాట్ అలాగే స్మాల్ డాట్ అనేది యాడ్ చేస్తున్నాను. సేమ్ పై వైపు కూడా సేమ్ డిజైన్ రిపీట్ చేయాలి. తర్వాత హమ్స్ కి డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. బిగ్ డాట్ అలాగే స్మాల్ డాట్. నేను వీడియోలో ఎలా చూస్తున్నానో అలానే. నెక్స్ట్ మండల డిజైన్ ఎలానో చూసేయండి. ఇలా క్రాస్ గా స్క్వేర్ అనేది డ్రా చేసుకుని దాని లోపల డాట్ అనేది పెట్టుకున్నాను. దానికి 1 by 1 పెటల్స్ అన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా పెటల్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత లైన్ కి పెటల్స్ కి మిడిల్ ఉన్న గ్యాప్ ని థిక్ ఫిల్లింగ్ అనేది చేసుకుంటున్నాను. నెక్స్ట్ అవుటర్ లైన్ తిన్నుగా డ్రా చేసుకుని దానికి హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను.
హమ్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ కింద హమ్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ థిక్ స్పైరల్ అని డ్రా చేసి దానికి బోల్డ్ లీవ్స్ అనేవి యాడ్ చేశాను కింద పైన. తర్వాత స్పైరల్ విత్ డాట్ అనేది చుట్టూ యాడ్ చేస్తున్నాను. స్పైరల్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత వాటి మిడిల్లో ఇలా డాట్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. నెక్స్ట్ మండలా డిజైన్ చూసేయండి. ఫస్ట్ ఒక కంప్లీట్ స్పైరల్ ని డ్రా చేస్తున్నాను. దాని అవుటర్ లైన్ అనేది థిక్ చేసుకోవాలి. నెక్స్ట్ దానికి హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. హమ్స్ యాడ్ చేసిన తర్వాత బిగ్ హమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. బిగ్ హమ్స్ కి బయట ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ లైన్ కి హమ్స్ కి మిడిల్ ఉన్న గ్యాప్ ని ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 థిన్ లైన్స్ డ్రా చేశాను. వాటి మిడిల్ లో ఉన్న గ్యాప్ ని ఫిల్ చేసుకున్నాను. తర్వాత హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. వాటి బయట ఇట్లా స్పైరల్ అనేది డ్రా చేయాలి. దానికి లీవ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఆ లీఫ్ కి మిడిల్ లో చిన్ని స్పైరల్ వచ్చేలా డ్రా చేసి హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. సేమ్ ఇదే చుట్టూ హమ్స్ చుట్టూ రిపీట్ అవుతుంది. సేమ్ ప్రాసెస్. ఇలా స్పైరల్ అలాగే ఫ్లవర్, ఇలా స్పైరల్ ఫ్లవర్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆ స్పైరల్ కి హమ్స్ కి మిడిల్ లో గ్యాప్ వచ్చింది కదా, అలా గ్యాప్స్ ఉన్న అన్నిటిని నీట్ గా థిక్ ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఇలా థిక్ ఫిల్లింగ్ చేసేటప్పుడు వాటి షేప్ అనేది అన్ఈవెన్ గా లేకుండా ఈవెన్ గా ఉండేలాగా సేమ్ ప్రెజర్ తో మొత్తం ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. అలానే అవుటర్ లైన్ కూడా ఇలా థిక్ చేసుకుంటున్నాను. ఇక్కడితో డే 15 మెహందీ క్లాస్ కంప్లీటెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.